మనమందరం ఏకాదశి కోసం వినే ఉంటాం. కానీ పద్మిని ఏకాదశి గురించి తెలుసా? ఈ ఒక్క ఏకాదశి చేసిన వాళ్ళకి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అయితే దొరుకుతుంది. కష్టాలు తగ్గి కోరికలు తీరుతాయని పురాణాలైతే చెప్తున్నాయి. కానీ అసలు ఈ పద్మిని ఏకాదశి అంటే ఏంటి? అధిక మాసం అంటే ఏంటి? ఈ మంత్ ఎందుకంత పవర్ఫుల్ అని చెప్తారా? ఈ రోజు మనం ఈ వీడియోలో సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఫుల్ స్టోరీ అయితే తెలుసుకుందాం. స్టోరీ స్టార్ట్ అవ్వడానికి ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే అర్థం చేసుకోవాలి. అదే అధిక మాసం. సింపుల్‌గా చెప్పాలంటే మనకి 2 క్యాలెండర్స్ అయితే ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్ క్యాలెండర్, ఇది సన్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ సెకండ్‌ది తెలుగు క్యాలెండర్, ఇదైతే మూన్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1 ఇయర్ కంప్లీట్ అవ్వాలంటే 365 డేస్ అయితే పడుతుంది. మూన్ ప్రకారం 12 మంత్స్ కలిపి ఓన్లీ 354 డేస్ మాత్రమే ఉంటాయి. అంటే ప్రతి ఇయర్‌కి 11 డేస్ డిఫరెన్స్ అయితే వస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే మీ దగ్గర 2 క్లాక్స్ ఉన్నాయనుకోండి. ఒక క్లాక్ అయితే కరెక్ట్ స్పీడ్‌లో ఉంది. అండ్ సెకండ్ అయితే కొంచెం స్లోగా నడుస్తుంది. కొన్ని రోజులు అయ్యాక స్లోగా నడిచే క్లాక్ అయితే వెనక్కి పడిపోతుంది కదా, ఎగ్జాక్ట్ అలానే. అండ్ సేమ్ అలానే ప్రతి ఇయర్ హిందూ క్యాలెండర్ కొంచెం వెనక్కి పడుతుంది. ఫస్ట్ ఇయర్ 11 డేస్ అండ్ సెకండ్ ఇయర్ 22 డేస్ అండ్ థర్డ్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ 1 మంత్. అందుకే క్యాలెండర్ బ్యాలెన్స్ అవ్వడం కోసం ఒక ఎక్స్ట్రా మంత్ని అయితే యాడ్ చేశారు. అదే అధిక మాసం. అండ్ ఈ మంత్ని అయితే చాలా పవిత్రమైన మంత్గా భావిస్తారు. ఈ సమయంలో విష్ణు ఆరాధన, జపం, పూజ, ఉపవాసం ఇలాంటివన్నీ చేయడం వల్ల చాలా పుణ్యం వస్తుందని అయితే నమ్ముతారు. అండ్ ఈ మంత్లో చాలా పవర్ఫుల్గా చెప్పబడే ఏకాదశి ఈ పద్మిని ఏకాదశి. పురాణాల ప్రకారం చాలా కాలం క్రితం మాహిష్మతి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని కృతవీరుడు అనే రాజు పాలించడం జరిగింది. ఆయన దగ్గర అపారమైన సంపద, గౌరవం, శక్తి అన్నీ ఉన్నాయి. కానీ ఆయన జీవితంలో ఒకే ఒక పెద్ద బాధ, అతనికి సంతానం లేకపోవడం. ఆయన భార్య పద్మినీదేవి చాలా మంచి గుణాలున్న పతివ్రత. రాజు రాణి ఇద్దరు కలిసి సంతానం కోసం ఎన్నో యాగాలు, పూజలు చేశారు. కానీ ఏం ఫలితం రాలేదు. చివరికి రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన రాజ్యం వదిలి అడవికి వెళ్లి గవర్నమెంట్ తపస్సు చేయాలని అనుకున్నాడు. కృతవీరుడు రాజ్యం వదిలి అడవికి వెళ్లి గవర్నమెంట్ తపస్సు చేశాడు. ఇయర్స్ కాదు, కొన్ని వేల సంవత్సరాలు చేశాడని పురాణాలు అయితే చెప్తున్నాయి. కానీ ఇంకా ఫలితం అయితే రాలేదు. తపస్సు వల్ల ఆయన శరీరం అయితే చాలా బలహీనపడిపోయింది. అది చూసిన పద్మినీదేవి చాలా బాధపడుతుంది. ఒకరోజు మహాపతివ్రత అయిన అనసూయాదేవి పద్మినీదేవి ముందు ప్రత్యక్షమైంది. పద్మినీదేవి నమస్కరించి ఇలా అడిగింది, అమ్మ, మా తపస్సు ఫలించి మాకు ఒక సంతానం కలిగేలా మార్గాన్ని చూపండి. అప్పుడు అనసూయాదేవి నవ్వుతూ ఇలా అంది, అధిక మాసంలో వచ్చే పద్మిని ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించు, శ్రీ మహావిష్ణువుని పూజించు, నీ తపస్సుకు తప్పకుండా ఫలితం దక్కుతుంది. అనసూయాదేవి చెప్పినట్టే పద్మినీదేవి నిష్ఠగా వ్రతాన్ని ఆచరించింది. ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి విష్ణు భగవాను నామాలతో పూజనైతే ముగించింది. ఆమె భక్తికి ప్రసన్నుడైన విష్ణు భగవానుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, భక్తి నన్ను చాలా సంతోషపరిచింది, నీకు ఏ వరం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు పద్మినీదేవి ఇలా కోరుకుంది, ప్రభువు మాకు లోకమంతా గర్వించే మహావీరుడైన కుమారుడు కలగాలి అని కోరుకుంది. ఆమె కోరికను మహావిష్ణువు అంగీకరించాడు. కొన్ని రోజుల తర్వాత పద్మినీదేవికి ఒక కుమారుడు జన్మించాడు. అతను కర్తవీర్య అర్జునుడు. రోజుల తర్వాత ఆయన గొప్ప చక్రవర్తిగా, మహావీరుడిగా ప్రసిద్ధి పొందాడు. అందుకే పద్మిని ఏకాదశిని అంత పవర్ఫుల్ అని భావిస్తారు. ఈ స్టోరీ మనకు చెప్పిన మెసేజ్ ఏంటంటే, భక్తితో చేసిన ప్రయత్నం ఏదీ వృధా కాదు. కష్టం వచ్చినా సరే నమ్మకం ఎప్పుడూ కోల్పోకూడదు. ప్రాక్టీస్, డివోషన్, ఫెయిత్ ఇవే మనిషిని గెలుపు వైపు నడిపించేవి. మీరు కూడా ఈ పద్మిని ఏకాదశి రోజు విష్ణు పూజ, ఉపవాసం, దానం, విష్ణు సహస్రనామం చేసి విష్ణువుని భక్తితో ప్రార్థించండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసేయండి. ఇలాంటి డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.